పోయిన సంవత్సరం నుంచి తిరుగుతున్నా తిరిగి నాగే కాలు కూస్తున్నాయి. వాళ్ళైతే ఏం పట్టించుకోవట్లేరు. మా విలేజ్ లో ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడిన గ్రామం అది. 15 ఆగస్టు లోపు చేస్తామన్న సీఎం గారు కానీ అది 100% కాలేదు. రుణమాఫీ ఉన్న రైతులకు సంబంధించిన రుణమాఫీ ఇప్పటికే పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. 2 లక్షలకు పైన ఉన్నటువంటి ఈ రుణాలను తొందరలోనే మాఫీ చేస్తామని దీనికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుందన్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా చెప్పారు. అయితే 2 లక్షల లోపు ఉన్న రుణాలు మాఫీ అయ్యాయా, అసలు గ్రామంలో పరిస్థితి ఏముంది, రైతులు ఏమంటున్నారు, రైతులందరికీ సమస్యలు అంటే వాళ్ళ రుణమాఫీ అయ్యిందా, వాళ్ళ సమస్యలు ఎట్లున్నాయనే విషయాన్ని ఇప్పుడు మనం రైతులను అడిగి తెలుసుకుందాం. ఏం పేరు మీ పేరు? నా పేరు దుర్గయ్య. పొలం ఉందా మీకు? ఎంత ఉంది? ఎకరా ఉంది. మరి రుణమాఫీ అయిందా? కాలేదు. అంటే ఎందుకు కాలేదు, ఏమైనా అధికారులు ఏమని చెప్తున్నారు? ఏం చెప్తలేరు. స్వయంపేట పోమంటే బ్యాంకు పోమంటారు, స్వయంపేట పోతే పోయిన సంవత్సరం నుంచి తిరుగుతున్నా తిరిగి నాగే కాలు కూస్తున్నాయి, నాకే యాస్ట్ వస్తుంది. కానీ వాళ్ళైతే ఏం పట్టించుకోవట్లేరు. మనకి పేరు తప్పు ఉంది, మనకి ఇది చేయించుకో గది చేయించుకో అని వీళ్ళు చెప్తలేరు. అక్కడ బ్యాంకు వాళ్ళు చెప్తలేరు, ఇక్కడ అగ్రికల్చర్ మేడం వీళ్ళు చెప్తలేరు. పోయిన సంవత్సరం నుంచి తిరుగుతున్నా తిరిగి ఇప్పుడు మొన్నటి దాకా కూడా తిరిగి ఆయన మన కాగితాలు పెట్టమంటే మన బ్యాంకులో అది లాయర్తో సంతకం అది రాపిస్తారమంటే 5 రాపించుకొచ్చిన అప్లికేషన్ పెట్టినా మళ్ళీ 20 అవి పెట్టి 20 రోజులు అవుతుంది. మళ్ళీ తర్వాత మళ్ళీ 15 రోజుల కింద పోయినా అవి అట్నే మూల పడేసారు. మళ్ళీ మొన్న 3 రోజులు వారం రోజుల కింద పోయినా మళ్ళీ పోయి అడిగితే అవి వాటినే పెట్టారు. మళ్ళీ ఇక్కడ మేనేజర్తో సార్తో సంతకం పెట్టి తీసుకురాము. ఆ సార్తో సంతకం పెట్టేసిన మళ్ళీ ఇచ్చిన మళ్ళీ చెట్టు ఆయన పెట్టారు. మళ్ళీ ఇది పోమంటే అడిగోమంటారు, ఇడి పోమంటారు. అంటే పట్టించుకోవట్లేరు. స్వయంపేటకు బ్యాంక్ కాడికి మన దొంతి బ్యాంకు దాన్ని ఏమంటారు యూనియన్ బ్యాంకు. ఆడికి పోతే స్వయంపేట పోతే బ్యాంక్ కాడికి పోమంటారు, ఆడికి పోతే మాకు తెలమంటారు, వీడికి పోతే మాకు తెలమంటారు. పోయిన సంవత్సరం తిరుగుతున్నా తిరిగి నాకే యాసకు వచ్చి సభ్యుకి సారేసుకోరు. లక్ష్మారెడ్డి. అసలు రుణమాఫీ జరిగిందా? మీకు పొలం ఉందా? మాకు ఉన్నది పొలము. ఎన్ని ఎకరాలు ఉంది? 5 ఎకరాలు. 5 ఎకరాల పొలం ఉంది. ఒకటి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, దాని మీద 2,40,000. 2,40,000 ఇప్పటికి కాలే అవి రుణమాఫీ. ఒకటి కూడా కాలేదు. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ బ్యాంకుకి పోతే ఏం చెప్తున్నారు అధికారులు? మీది 40 కట్టు అంటుంది, కానీ మొదటి నుంచి చెప్తే ఇస్తారు కదా. ఇప్పుడైతే మొదటి నుంచి రాలేదు కాబట్టి బ్యాంకు వాళ్ళు ఏం చెప్తలేదు. అంటే 40,000 కడితే ఇప్పుడు మాఫీ అవుతా అని చెప్తున్నారా, లేదంటే ఎప్పుడు కట్టమన్నారు ఏమన్నా చెప్తున్నారు? ఏం చెప్పలేరు మాకు ఇంకా ఇదివరకు ఇన్ఫర్మేషన్ ఏది ఇవ్వలేదు. అంటే ఆఫీసర్లు కూడా మీ దగ్గరికి ఎవరు రాలేదు ఇదివరకు. తిరిగినాము, మండలు పోయినాము, ఏదైనా రేషన్ కార్డు తప్పు ఉందా, ఆధార్ కార్డు తప్పు ఉందా అని కూడా అన్ని కరెక్టే ఉన్నాయి. ఆధార్ కార్డు అన్ని కరెక్టే ఉన్నాయి. అన్ని కరెక్ట్ ఉన్నా మీకు ఎటువంటి రుణమాఫీ జరగదు. ట్రాన్సాక్స్ లో ఉన్నది అని చెప్పారు అంతే. మండలి పోతే ఎప్పటి వరకు అవుతుంది అట్లా ఏది చెప్పలేరు వాళ్ళు. అసలు క్లారిటీ అనేది ఇస్తలేరు, ఇంకా ఏది ఇవ్వలేరు అసలు. ఇది వరకు ఒకరు కూడా లేరు అధికారులు. ఆయన అంటాడు. అంటే ఇప్పుడు మీ ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వానికి ఏం చేస్తాం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కాకుంటే కూడా అందరి 2 లక్షల వరకు అన్నాడు. ఇప్పుడు అది మీది కట్టమంటే అర్థం కదా. 2 లక్షలు అయితే మాఫీ కావాలి కదా, అది కూడా లేదు. ఏం చేసి అసలు అధికారులు ఒక్కరు కూడా లేదు వరకు. మళ్ళీ మేము కాంగ్రెస్ వాళ్ళము, కాంగ్రెస్కే ఓటు వేసినాము. మా పుట్టినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ వాళ్ళం. మేము దాంట్లోనే ఉన్నాం, వేరే దాంట్లోకి పోలేదు. చూస్తున్నాం కదా. అంటే మరి కాంగ్రెస్ కాంగ్రెస్కే ఓటు వేసినాం, అయినా ఇంతవరకు మాకు రుణమాఫీ కాలేదని ఇక్కడ రైతులు మాత్రం చెప్తున్నారు. ఇంకా మరికొంతమంది రైతులను తీసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఇక రుణమాఫీ కానీ మరో రైతు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు ఆయన అడిగి అసలు ఎందుకు ఏమైంది, సమస్య ఏందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమస్తే అండి, ఏం పేరు మీ పేరు? లోపల సత్యనారాయణ. మీ పొలం ఉందా? పొలం ఉంది. రుణమాఫీ కేసీఆర్ అప్పుడు కాలేదు, ఇప్పుడు కాలేదు. అధికారులు తప్ప, గవర్నమెంట్ తప్ప, ఎవరు తప్ప మాకు రైతులకు ఎవరేం చేస్తలేరు. చెప్పే కానీ చేతులైతే ఎవరు లేరు. ఏ గవర్నమెంట్ రైతులను నిట్ట మోస్తుంది. అంటే మీరు 2 లక్షల కంటే ఎక్కువ ఉండడం వల్ల కాలేదు, అసలు ఏం చెప్తున్నారు? 2 లక్షలు ఉండని వాళ్ళు చెప్పినక్కడికైతే మాఫీ చేయాలి కదా, అంతనే ఉండని. కార్డు లేదన్నారు, రేషన్ కార్డు సంబంధం లేదన్నారు. లెక్కకైతే పాస్బుక్ ఎవరికుంటే వాళ్ళకి చేయాలి. ఇంట్లో 1 ఉండని, 3 ఉండని, 4 ఎంతమంది అంటే ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఉంటారు, తండ్రికి 3-4 ఉంటారు. ఒక కార్డులో అందరికి ఉంటే కొంచెం మాపైతే ఎట్లా చెప్తారని చెప్పి వ్యవసాయం ఎవరు చేసినా అందరికి కావాలి. వ్యవసాయం చేసిన వాళ్ళకైతే ఇక్కడ పాస్బుక్ ఉన్న వాళ్ళకు అయితే కంపల్సరీ అందరికి కావాల్సిందే. ఇప్పుడు ప్రభుత్వం మీరు ఏం కోరుతున్నారు? అందరికీ న్యాయం కావాలి రైతులకు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అయితే ఉన్నారు కేసీఆర్, అప్పటికైనా ఇప్పుడైనా అయిన వాళ్ళకి కాంగ్రెస్ కావాలన్నా వద్దా? అప్పుడు కావాలి, ఇప్పుడు కావాలి. ఇప్పుడు అప్పుడు కానోళ్ళకి పోతే కావాలన్నా వద్దా?
వాళ్ళకి అప్పుడు అయిన వాళ్ళకి ఎప్పుడు ఇది అప్పుడు అయిన వాళ్ళకు ఇప్పుడు ఆపి అప్పుడు అయిన ఇప్పుడు ఇచ్చినాక వాళ్ళకి కూడా ఇవ్వాలి ఉద్దంతం లేదు. అప్పుడు కాదు ఇప్పుడు కాదు ఏం లాభం చెప్పు రైతులకు దానికి పెట్టుబడి. తాత ఏం పేరు మీ పేరు? పోచయ్య. మీకు పొలం ఉందా? ఎంత ఉంది పొలం? 3 ఎకరాలు. అయిందా రుణమాఫీ అయిందా? ఎందుకు అంటే అధికారుల దగ్గరికి పోయారు, అసలు ఎందుకు కారణం ఏం చెప్పి? కాయగాలు ఇచ్చాము పేపర్లు, ఇక పేరు తప్పుందని 10 మాటలు చెప్పారు, ఇచ్చినాము. బ్యాంకు పోయినాము అన్నారు. వచ్చాక ఇక మళ్ళీ ఇప్పుడు రోజు పోయి ఇక అడగాలి ఎవరు ఈమె అడగాలి. ఇప్పుడు చంద్రకాలను అడగాలి, వాళ్ళకు ఎందుకు వస్తుందా అధికారులు మేడం అలా అమలు చెప్తారని కాడికి పోతామని అట్లా. ఇప్పుడు కూడా వచ్చాయి అది ఇంటికి పోయి వచ్చా అంటే మీ దగ్గరికి అధికారులు ఎవరు రాలేదు? అధికారులు నంబర్ కూడా తెలియదు, ఇవాళ కూడా మేము చూడలేను. రుణమాఫీ కానీ మరో రైతు ఇప్పుడు మన వద్ద ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి ఆయన సమస్య ఏంది, అసలు ఆయన రుణమాఫీ ఎందుకు గాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమస్తే, ఏం పేరు మీ పేరు? నా పేరు పెంజాల నరసింహ, మాది గుండ్లపల్లి గ్రామం, సోంపేట మండల్, మెదక్ డిస్టిక్. మీకు పొలం ఉందా? ఉందండి. అయిందా రుణమాఫీ అయిందా? రుణమాఫీ కాలేదు. అసలు అంటే ఎందుకు కాలేదు, అధికారులు ఏం చెప్తున్నారు? అధికారులు ఏమో అదే మన లీడర్లు ఏమో రాజకీయ నాయకులు ఏమో 2 లక్షల పైన వాళ్ళు కట్టమని చెప్తున్నారు. ఇక్కడ గవర్నమెంట్ అధికారులు ఏమో బ్యాంకు వాళ్ళు కానీ మండల వాళ్ళు కానీ మీది ఏం ఇంక ఇన్ఫర్మేషన్ ఏం రాలే, కట్టవద్దని చెప్తున్నారు. మా విలేజ్లో వాస్తవానికి 60% రుణమాఫీ అయింది, 40% వాళ్ళకి కాలేదు. 40% కాలేదు. వాళ్ళకు ప్రాబ్లం ఏముందంటే ఆధార్ కార్డులో బ్యాంకు బుక్లో పేరు నేమ్ చేంజ్ ఉండడం వల్ల వాళ్ళకి కాలేదు. వాళ్ళను మండలకు ఆడికో ఈడికో అని తింపుతురు కానీ వాళ్ళకి చేస్తలేరు. మళ్ళీ 2 లక్షల మీద ఉన్న కూడా మా విలేజ్లో చాలామంది ఉన్నారు. మా విలేజ్లో ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడిన గ్రామం అది. మా గ్రామంలో చాలామంది 2 లక్షల పైన ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి ఎవరికి కాలేదు. 15 ఆగస్టు లోపు చేస్తామన్నారు సీఎం గారు, కానీ అది 100% కాలేదు. దీని మీద స్పందించి ఎమ్మెల్యే కానీ అధికారులు కానీ రైతులు డీటెయిల్స్ తీసుకున్నారు. అట్లా ఎవరు తీసుకోలేదండి, ఎవరు రాలేరు. మా విలేజ్కి ఎవరు రాలేరు, ఏం తీసుకోలేదు కూడా. మేము పోతేనే వాళ్ళు రెస్పాన్స్ ఇస్తలేరు. అటు బ్యాంక్ నుంచి ఇస్తలేరు, బ్యాంక్ నుంచి రెస్పాన్స్ ఇస్తలేరు, ఇది ఇస్తలేరు. బ్యాంకు వాళ్ళకి అయిన వాళ్ళకు కూడా మా గుండ్లపల్లి విలేజ్కి దొంతి యూనియన్ బ్యాంక్ వస్తుందండి. అయిన వాళ్ళకు కూడా ఇప్పుడు అదే రెన్యువల్కి పెట్టుకున్నది, ఇంకా 2 నెలలకు కూడా పైసలు రాని వాళ్ళు ఉన్నారు మా విలేజ్లో. దొంతి యూనియన్ బ్యాంక్ వాళ్ళు కూడా కరెక్ట్ సర్వీస్ చేయరు. ఎట్లా అంటే పబ్లిక్ నువ్వు గొర్రెల మందలాగా చూస్తారు. రేపు రాపో ఎల్లుండి రాపో ఇట్లా చెప్తారు. 45 రోజులు 50 రోజులకు కూడా రెన్యువల్కు అన్ని పేపర్లు ఇచ్చి 45 2 నెలల టైం కూడా పడుతుంది. ఇది ఖచ్చితంగా నేను ఏమైనా చెప్తా, వాళ్ళ మీద కూడా కొంచెము ప్రెజర్ కొంచెం చూపెట్టాల్సిందిగా మా అధికారులకు విన్నవించుకుంటున్నాం. రుణమాఫీ కానీ మరో రైతు ఇప్పుడు మన వద్ద ఉన్నారు. అసలు ఆయనకి రుణమాఫీ ఎందుకు కాలేదు, అసలు అధికారులు అటు ఏమంటున్నారు అనే విషయాన్ని ఇప్పుడు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న, ఏం పేరు మీ పేరు? నా పేరు మలేశ్వర్, మా గుల్లపల్లి, సోంపేట మండలం, మస్కురంజ కొడుకును. పొలం ఉందా మీకు? మా నాయన పేరు మీద 4 ఎకరాల పొలం ఉంది. ఫారెస్ట్ అన్నారు 2 ఎకరాలు కట్ అయింది. ఆ 2 ఎకరాలు ఫైర్ చేసినాము. అది 2 ఎకరాలు ఇట్లా వాళ్ళు చేపించుకురు. మా ఆయన పేరు మీద ఎక్కలేదు. ఎకరాకు 10,000 ఎక్కలే అని చెప్పి 20,000 రూపాయలు కట్టినాము. అట్లయినా ఎక్కియలేరు, వాళ్ళు ఎక్కించుకోరు. అది RRR రోడ్డు పోతుందని వాళ్ళు బుక్కులు తెచ్చుకోరు, అన్ని తెచ్చుకున్న తర్వాత మా నాయన పేరు మీద భూమి లేదు, పింఛన్ లేదు. ఇంతవరకు తిరుగుతూనే ఉన్నాము, అది అయితే లేదు. కానీ ఏమారో అడిగినాం, 10 సార్లు అడిగినా కానీ అది ధర నిండిపోయింది అని చెప్పారు. సరే మరి వచ్చినాము, దాన్ని మీ సేవలో అప్లై చేయమన్నారు, చేసినాము. రిజెక్ట్ వచ్చేసింది. ఆ పైసలు వీళ్ళకి ఇచ్చినాం, వీళ్ళు చేస్తామన్నా వీళ్ళు చేయలేరు. ఒకటి ఏంటంటే ఆయన పింఛన్ లేదు, పింఛన్ కావాలి, భూమి కావాలి, రుణమాఫీ కావాలి. ఎంత తీసుకున్నారు మీరు? ఎంత తీసుకున్నారు రుణమాఫీ? 4 ఎకరాలకు 2 లక్షలు తీసుకున్నాం. ఎకరాకు 50 లెక్కలు తీసుకున్నాము. ఆ 2 లక్షలు ఉంటాయి కదా, 2 లక్షలు ఉన్న వాళ్ళకి ఆల్రెడీ అందరికి చేస్తామని గవర్నమెంట్ చెప్తుంది. మీకు మాకు రాలేదు, మా నాయన పేరు మీకు అయితే రాలేదు, ఇంతవరకు రాలేదు. అంటే మీరు అధికారులకు పోతే ఏం చెప్తున్నారు? మళ్ళీ రుణమాఫీ గురించి పోతే అవుతుంది అని చెప్తున్నారు. మీ పేరు లిస్టులు ఉందంటనా?
ఉన్నది అయితే మా అమ్మ పేరు మీద నాయన పేరు మీద ఇద్దరు పేరు మీద ఉన్నది వస్తుంది అది అని చెప్తురు కానీ ఇంకా వస్తుంది అవుతుంది అవుతుంది అని చెప్తురు. అంతేగాని ఇంతవరకు అయితే ఇంకా ఏం కాలేదు. రుణమాఫీకి సంబంధించి మరో రైతు ఇప్పుడు మన వద్ద ఉన్నాడు. ఆయనకు కూడా రుణమాఫీ కాలేదని చెప్తున్నాడు. ఒకసారి ఎందుకు కాలేదనే విషయాన్ని ఇప్పుడు ఆయననే అడిగి తెలుసుకుందాం. నమస్తే దాదా, ఏం పేరు మీ పేరు? నమస్తే, నా పేరు మన్నే తిరుపతిరావు అంటారు. మన్నే తిరుపతిరావు. పొలం ఉందా మీకు? మాకు పొలం ఉన్నది. ఎంత ఉంది? నాకు 2 ఎకరాల పొలం ఉన్నది. 2 ఎకరాల పొలం. మరి అయిందా రుణమాఫీ? అయిందా? రుణమాఫీ ఎన్ని 4 సార్లు పోయినా, ఏడికి బ్యాంకు దొంతి బ్యాంకు పోయినాం. దొంతి బ్యాంకు పోతే మాకు ఇక్కడ ఏం తెలియదు, మీరు చక్కగా అగ్రికల్చర్ మేడం తానికి పోమంటారు. ఆడికి పోయినాం. అగ్రికల్చర్ మేడం తానికి పోయినాం. అగ్రికల్చర్ మేడం తానికి పోతే ఏమంటుంది, మీది ఇప్పుడు సబ్సిడీలో ఉన్నదండి, వస్తుంది, మీరు కాగితాలు ఇచ్చినా కూడా 2 మాట కాగితాలు ఇచ్చి వచ్చిన ఆడి ఇచ్చేస్తే ఏమీ సాపులు కూడా చేస్తలేరు. మళ్ళీ దొంతి బ్యాంకులకు వచ్చినాం. రాంది మేమేం చేస్తాం అంటే అడుగుతారు వాళ్ళు. అంటే మీరు 2 లక్షలకు ఎక్కువ ఉందని అన్నారా, లేదంటే మీకు ఎంత ఉంది అసలు రుణమాఫీ? మాది రుణమాఫీ ఎక్కువ ఉందని చెప్పలేడు, తక్కువ ఉందని చెప్తలేడు. ఆడిపోతే అసలు మీరు ఎంత తీసుకున్నారు పైసలు? మేము తీసుకున్నదంతా 25,000 ఒకటి తీసుకున్నాం, 50,000 ఒకటి తీసుకున్నాం. 75,000. అంటే 2 లక్షల వరకు ఇప్పటికే అయిపోయింది అన్నట్టు అధికారులు చెప్తున్నారు. మరి మీరు 75,000 ఇంతవరకు కాలేదంటే అధికారులు మీకు అసలు ఏం సమాధానం చెప్తారు? ఏం వాళ్ళు ఆడిపోతే రెస్పాన్స్ ఇస్తలేరు, మాకు ఏం సమాధానం చెప్తలేరు. వెళ్ళిపోతే దొంతి బ్యాంకులకు పోతేనైతే మాకు ఏం తెలియదు, మీరు వెళ్ళిపోయారని రెస్పాన్స్ ఇస్తారు దొంతి బ్యాంకులో. అగ్రికల్చర్ మేడం దానికి పోతే ఇది సబ్సిడీ నడుస్తున్నది, మీకు వస్తుంది, కాగితాలు ఇచ్చిపోమని 3 మాట ఇచ్చి వచ్చింది సార్. మేము ఇప్పటికైతే కాగితాలు ఇచ్చేస్తే పట్టించుకుంటలేదు. రుణమాఫీ కాక మేము బయట అప్పులు తీసుకొచ్చుకొని చాలా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము. ఇప్పుడు మసాలాలు లేక ఇవి వస్తాయనే నమ్మకంతో ఆడ మేము 1,50,000 దాకా తెచ్చినాము. వీటితో మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అంటే ఇప్పుడు ప్రభుత్వం మీరు ఏం కోరుతుంది? ప్రభుత్వం మాకు ఇస్తారని మీరు చాలా మేము కోరుకొని మేము మిమ్మల్ని నమ్ముతున్నాం. మేము అంటే తొందరగా మాకు ఎంత తొందరగా ఇస్తే అంతా మేము ఈ దసరా కన్నా ఇస్తే మేము బాగుపడతామని మేము అనుకుంటున్నాం. రైతు బంధు వచ్చిందా మీకు? వచ్చింది రైతు బంధు. ఇప్పుడు ఆ రైతు బంధు రాలేదు అసలు. రైతు బంధు ఇంత ముందుకు ఎట్లా వచ్చేది? ఇప్పుడు రైతు బంధు మాకు రోడ్లోనే వచ్చేసి ముందుగా వచ్చేసేది. ఇప్పుడు ఇంకా రైతు బంధు కూడా రాలేదు. అప్పులు చేసి పెట్టుబడి పెట్టి మేము ఇక్కడ అక్కడ చాలా ఇబ్బందులు పడి ఇప్పుడంతా ఒండ్రకు పురుగులు తరిగి ఇవి చాలా ఇబ్బందులు పడి మేమున్నాము. ఇప్పటికి రుణమాఫీ రాలే, మాకు రైతు బంధు రాలే, ఏది రాలే.